హరే కృష్ణ అండి. మన రాజమండ్రి నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ జగన్నాథుని రథయాత్ర ఉత్సవం ఎంత అద్భుతంగా వైభవంగా సాగిందో ఈ వీడియోలో చూద్దాం. మధ్యాహ్నం ఏవి అప్పారావు రోడ్లోని రామాలయం జంక్షన్ వద్ద స్వామివారి రథం కదులుతుంటే ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. జై జగన్నాథ్, హరే కృష్ణ అనే భక్తుల నామస్మరణతో రాజమండ్రి వీధులన్నీ మారుమోగిపోయాయి. ఈ అద్భుతమైన 9 నిమిషాల వీడియోలో రథయాత్రలోని పూర్తి విశేషాలు, సాంప్రదాయ ప్రదర్శనలు మరియు కోటగుమ్మం వద్ద జరిగిన కోలాహలాన్ని మనం పూర్తిగా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కోటగుమ్మం సెంటర్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదుర ఇలా ముగ్గు వేసి ఇక్కడే మొత్తం నృత్యాలన్నీ ప్రదర్శించారండి. చాలా బాగుంది చూడడానికి. రథయాత్ర ముందుకు సాగుతుంటే స్వామివారికి స్వాగతం పలుకుతూ రథం ముందు జరిగిన సాంప్రదాయ ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్రామ దేవతల ఉత్సవాల్లో కనిపించే గరగలను తలపై పెట్టుకుని చేసిన నృత్యం చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ అంతా చాలా రష్గా ఉందండి. జనంతోని అస్సలు ఖాళీ లేదు. అలాగే మహిళా భక్తులందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి చేతుల్లో కోలాటం కర్రలతో తాళానికి అనుగుణంగా ఆడిన కోలాటం ఆట రథయాత్రకు మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. ఇక్కడ కోలాటం చాలా బాగా వేశారు. ఇక్కడికి ఫస్ట్ టైం రావడమేండి. రథయాత్రని చూడడానికి, రథం లాగడానికి అని వచ్చాము. దీంతోపాటు ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బొమ్మల వేషధారణ కూడా భక్తులను, ముఖ్యంగా చిన్నపిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రంగురంగుల బొమ్మల వేషధారణలతో కళాకారులు చేసిన సందడి రథయాత్రలో ఒక ప్రత్యేక కోలాహలాన్ని తీసుకువచ్చింది. ఇక్కడ అమ్మవార్ల రూపాలు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం. చాలా బాగుంది చూడడానికి. భయం కూడా వేస్తుంది. చాలా బాగా చేశారండి. రథయాత్ర ఉత్సవాలన్నీ చాలా బాగున్నాయి. డప్పుల వాయిద్యాల శబ్దాలు, భక్తుల హరినామ స్మరణతో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. చాలా బాగుందండి. రథయాత్ర ప్రారంభానికి ముందు సాంప్రదాయం ప్రకారం భక్తులందరూ ఎంతో నిష్ఠతో రోడ్డును చీపులతో తుడిచి రథ మార్గాన్ని శుద్ధి చేశారు. ఈ రథయాత్రలో మరో ప్రధాన ఆకర్షణ దేవుళ్ళ వేషధారణలు. సాక్షాత్తు ఆ పరమశివుని వేషంలో ఉన్న కళాకారుడు నృత్యం చేస్తుంటే భక్తులు తన్మయత్వం చెందారు. ఆయనతో పాటు శ్రీరామ భక్తుడైన హనుమంతుని వేషధారణ మరియు ఎంతో మనోహరంగా చూడముచ్చటగా ఉన్న మన రాధాకృష్ణుల వేషధారణ రథయాత్రకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. ఈ వేషధారణలు చూస్తుంటే సాక్షాత్తు దేవుళ్ళే రోడ్డుపైకి వచ్చి జగన్నాథుని ఉత్సవాన్ని చూస్తున్నారా అన్నట్టు అనిపించింది. చాలా బాగున్నాయండి. ఇక రథం ముందుకు సాగుతుంటే మన ఇస్కాన్ ఆలయ భక్తులు హరే కృష్ణ మహామంత్ర కీర్తనలకు ఎంతో భక్తితో ఉత్సాహంతో వేసిన నృత్యాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ అమితమైన ఆధ్యాత్మిక జోష్ నిలిపాయి. మధ్య మధ్యలో ఇలాగా డప్పుల వాయిద్యాల శబ్దాలు, భక్తుల హరినామ స్మరణతో అక్కడ వాతావరణం చాలా బాగుంది.
ఇక ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారి ఊరేగింపు ఎంతో నిష్టగా సాగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రభుపాదుల వారి విగ్రహాన్ని పల్లకిలాగా ఎంతో అందంగా అలంకరించి ఒక ప్రత్యేక వాహనంలో ఉంచి ఊరేగిస్తున్నారు. నేను సరిగ్గా కోటగుమ్మం సెంటర్లో నిలబడి అద్భుతమైన విజువల్స్ని మీకోసం రికార్డ్ చేశాను. ఆ వాహనం ముందు భక్తులందరూ మృదంగాలు, తాళాలు వాయిస్తూ హరే కృష్ణ 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 హరే హరే అంటూ చేసిన హరినామ సంకీర్తన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ భక్తి రసాన్ని నింపేసింది. ఇక్కడ భక్తుల కోలాహలం అంబరాన్ని తాకింది. జగన్నాథుని రథాన్ని లాగడం కోటి జన్మల పుణ్యఫలం అంటారు. అందుకే భక్తులందరూ రథం తాడును పట్టుకుని భక్తితో రథాన్ని ముందుకు లాగారు. ఇక్కడ జనాల కోలాహలం, ఆ భక్తిభావం మాటల్లో చెప్పలేనిది. అక్కడ లాస్ట్లో ప్రసాదాలు, పరమాన్నం అది పెట్టారు. నిజానికి మేము ఈ ఉత్సవానికి వెళ్ళింది ఆ జగన్నాథుని రథాన్ని మనస్ఫూర్తిగా లాగడానికే. అనుకున్నట్లే కోటగుమ్మం వద్ద స్వామివారి రథం తాడును పట్టుకుని లాగడం మాకు ఎంతో పుణ్యప్రదంగా, సంతోషంగా అనిపించింది. రథయాత్ర ముగిసిన తర్వాత నేను, మా అమ్మగారు, తమ్ముడు, మా అమ్మమ్మ గారు అందరం కలిసి ఇస్కాన్ ఆలయానికి చేరుకున్నామండి. కోటగుమ్మం మెయిన్ రోడ్ సగం దూరం వరకు రథాన్ని లాగి ఇంకా టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ ఇద్దరు చూడండి చాలా బాగున్నాయి కదా. ఇంకా స్వామివారిని దర్శించుకున్నాము, రాధాకృష్ణుల్ని దర్శించుకుని టెంపుల్ వెనుక ప్రసాదం పెడుతున్నారండి, అక్కడికి వెళ్తున్నాము. ప్రసాదంగా వడ్డించిన పులిహార, దద్దోజనం, పరమాన్నం, వేడివేడి సాంబార్ రైస్ మరియు రకరకాల కూరలు చాలా బాగున్నాయండి, అమృతంలా ఉన్నాయి. ఇక్కడ చాలా రష్గా ఉంది, అస్సలు ఖాళీ లేదండి. మొత్తం రథం మెయిన్ రోడ్ అంతా కోట్పల్లి బస్ స్టాండ్ వరకు అలా తిరిగి శివుడి టెంపుల్ దగ్గర నుంచి ఇస్కాన్కి వస్తుంది. అప్పుడు ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫస్ట్ కొంతమంది ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. అయితే ప్రసాదం తిని బయటకు వచ్చే సమయానికి ఆలయం ముందు వైపు నుండి కాకుండా వెనుక వైపు ఉన్న గౌతమి ఘాట్ మార్గం ద్వారా అందరినీ బయటకు పంపించారు. మా ఫ్యామిలీతో కలిసి మేము చేసుకున్న ఈ పవిత్ర వీడియో మీకు నచ్చినట్లయితే ఈ యాత్ర వీడియో వెంటనే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హరే కృష్ణ. మనందరిపైన జగన్నాథ్ స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. చాలా బాగుందండి రథయాత్ర ఉత్సవం అయితే, మీరు అసలు మిస్ అవ్వద్దు. నేను మా అమ్మగారు వెళ్ళామండి రథయాత్రకి. టెంపుల్కి అయితే మా తమ్ముడు, మా అమ్మమ్మ గారు వచ్చారు. ఇంకా అందరం కలిసి ఈ రథయాత్ర ఉత్సవాలని ముగించుకొని ఇంకింటికైతే వెళ్తున్నాము. మీరు మాత్రం మా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.